స్పీకర్ గెడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇవ్వటంపై స్పందించారు కడియం శ్రీహరి. తనకి రాజకీయ విలువలు ఉండేలా కేసీఆర్కు రాజకీయ విలువలు అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహించినందుకు కేసీఆర్ క్షమాపణలు చెబితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. బీఆర్ఎస్ సిద్ధాంతాలు నచ్చకే పార్టీ నాయకత్వంతో దూరం ఉంటున్నామంటున్న కడియం శ్రీహరితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. ఫిరాయింపుల కేసులో చివరి తీర్పిచ్చారు స్పీకర్. చివరి కేసు అయిన దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి కేసులో క్లీన్ చిట్ ఇచ్చారు ఈ ఇద్దరికి. వీరిద్దరు కూడా పార్టీ మారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవంటూ కూడా పిటిషన్ కొట్టివేశారు. అయితే ఈ కేసు తీర్పు పైన బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. ఈ కేసు తీర్పు ఇచ్చిన రోజు చీకటి రోజుగా కేటీఆర్ అభివర్ణించారు. ఈ అన్ని అంశాలపైన మనతో మాట్లాడడానికి కడియం శ్రీహరి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ తీర్పు విషయంలో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు, మేమేమైతే ఆరోపించామో దానికి అనుగుణంగానే స్పీకర్ తీర్పిచ్చారంటూ కూడా స్పీకర్ పైన ఆరోపణలు చేశారు. ఎట్లా చూస్తారు? తెలంగాణ శాసనసభ స్పీకర్ గౌరవనీయులు ప్రసాద్ కుమార్ గారు ఇచ్చిన తీర్పును నేను స్వాగతిస్తున్నాను. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కు సంబంధించి వాద ప్రతిపాదనలు విన్న తర్వాత, రెస్పాండెంట్స్ పిటిషనర్స్ యొక్క వాద ప్రతిపాదనలు విన్న తర్వాత, వారికి అందుబాటులో ఉన్న సాక్ష్యాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత వారు ఈ తీర్పును వెలువరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఈ తీర్పు రుచించకపోవచ్చు, కానీ స్పీకర్ పైన ఆరోపణలు చేయడం, అభాండాలు వేయడం మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని మీరు చెప్పే ముందు మీరు ఎంత గొప్పగా పాలన చేశారో, ఎంత గొప్పగా ప్రజాస్వామ్యాన్ని కాపాడారో, ఏ రకంగా రాజకీయ విలువలను, నైతిక విలువలను భ్రష్టు పట్టించారో ఒక్కసారి తిరిగి చూసుకుంటే మంచిది. మీరు చేసిన అన్ని అకృత్యాలను, మీ అప్రజాస్వామిక పద్ధతులను ప్రజలు గమనించారు కాబట్టి ప్రజల తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చింది. అది మర్చిపోయి అహంకారంతో మాట్లాడితే ప్రజలు దాన్ని ఒప్పుకోరు. మీరు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు విభజించాల్సి వచ్చింది? ఎందుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీతో, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో నాకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి. నేను ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మా ఉమ్మడి వరంగల్ జిల్లాను, ఎంతో ఘన చరిత్ర కలిగిన గొప్ప హెరిటేజ్ ఉన్న మా జిల్లాను సర్వనాశనం చేసి 6 ముక్కలు చేసి 6 జిల్లాలుగా చేశారు. ఎవరు అడిగారు 6 జిల్లాలు చేయమని? ఎవరు ఆందోళన చేశారు 6 జిల్లాలు చేయమని? దాన్ని నేను తీవ్రంగా విభేదించాను, కానీ ఆయన పట్టించుకోలేదు. అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇవ్వద్దు అని చెప్పాను నేను. మన యూనివర్సిటీస్ను బలోపేతం చేసుకుందాం, మన పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం చేద్దామంటే నా మాట వినకుండా నన్ను తప్పించి సబితా ఇంద్రారెడ్డి గారిని విద్యాశాఖ మంత్రిని చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు ఆమోదింపజేసుకొని ఇవాళ పల్లారాజేశ్వరరెడ్డికి ఒక యూనివర్సిటీ, మల్లారెడ్డికి ఒక యూనివర్సిటీ, వరదారెడ్డికి ఒక యూనివర్సిటీ, ఎవరికి పడితే వానికే యూనివర్సిటీలు ఇచ్చుకున్నారు. ఆ యూనివర్సిటీ వలన తెలంగాణకు ఒరిగింది ఏమున్నది? కొత్తగా ఏదైనా గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ వచ్చిందా? కొత్తగా ఒక 500 కోట్ల రూపాయలు వెచ్చించి ఎవరైనా యూనివర్సిటీ కట్టిందా? కొత్తగా రిక్రూట్మెంట్ ఏమైనా వచ్చిందా? తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందా? ఉపయోగం జరిగింది ఎవరికి? బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతినిధులకు లాభం జరిగిందే తప్ప ఎవరికి ఉరిగింది ఏం లేదు. ఇది మొత్తానికైతే విలువలు అనేది ఒకరికి కాదు, అందరికి ఉన్నప్పుడే సక్రమంగా ఉంటాయి. కేసీఆర్ కనుక తాను చేసిన తప్పులకు క్షమాపణ చెప్తే నేను కూడా క్షమాపణ చెప్పి రాజీనామా చేస్తానంటూ కూడా కడియం శ్రీహరి సలహాలు తీసుకున్నారు. కెమెరా పర్సన్ ముత్తింతో రక్షటి సాక్షి న్యూస్ హైదరాబాద్.